ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక 2-3 వారాల నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. అయితే ఆగిపోయినటువంటి ఈ వర్తమానము తిరిగి మరలా మనం ధ్యానం చేస్తున్నాం. మీలో ఇప్పుడు గట్టిగా ఈ లేఖన భాగాన్ని మరలా ఒకసారి చదువుదాం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినపడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ప్రియమైన వర్లరా, మనము అనేక దినాల నుంచి ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తూ మధ్యలో దీన్ని వదిలివేసి మరలా సందేశాలు వేరేవి మాట్లాడుకుంటున్నాం. ప్రభు ప్రేరేపణ చేత నేను మరలా మీ మధ్యలో ఈ సందేశాలు మాట్లాడాలని ఆశపడుతూ ఈ పరమగీతాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడ నుంచి తిరిగి మనము ప్రారంభించడం జరిగింది. పరమగీతాల గ్రంథము గురించి ఒక సత్యం ఏంటంటే, పరలోకములో ఉన్నటువంటి సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు వారు వరుడుగా ఉన్నాడు. వధువైనటువంటి సిద్ధపడిన సంఘముతో చేస్తున్న సంభాషణే పరమగీతము. ఏంటి? వరుడు క్రీస్తు, వధువు సంఘము, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే ఈ పరమగీతములోని వచనాలు. అంతేగాని ఇక్కడ సుందరవతి నా ప్రియురాల, నా ప్రియుడా, నువ్వు ఎర్రగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఆ విధంగా ఉన్నావు అంటే ఏంటి? ఈ యొక్క బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయని మీరు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించి మన చేతిలో ఉంచాడు. ప్రతి వచనములో ఒక సత్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. ప్రతి మాటలో ఒక మర్మాన్ని దేవుడు దాచి ఉంచాడు. ప్రతి వాక్యములో మన యొక్క ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుకరమైనటువంటి ఒక సత్యాన్ని ఆయన దాచి ఉంచాడు. అందుకు దీన్ని మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా మనకేది అర్థం కాదు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 3 కాలాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ కాలం అంటే? వర్షాకాలము, ఇంకో కాలం ఏంటి? చలికాలము, ఇంకో కాలం ఏంటి? వసంతకాలము. 3 కాలాలు కనబడుతున్నాయి. 3 కాలాలు కనబడుతున్నాయి. మొదటి కాలము చలికాలము, రెండవది వర్షాకాలము, మూడవది ఏంటి? వసంతకాలము. ఈ 3 కాలాల గురించి తర్వాత ప్రభు చిత్తమైతే పువ్వుల గురించి, పిట్టల కోలాహలము గురించి, పావురము స్వరము గురించి, అంజురపు కాయల గురించి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, ఇవన్నీ కూడా ప్రభు చిత్తమైతే చాలా క్లుప్తంగా ఈ దినమున మనము పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ 3 కాలాలు ఉన్నాయి. ఈ 3 కాలాల్లో లేని కాలం ఏంటి? చాలా సార్లు మనం ఉపయోగించే కాలము. ఏమవుతుంది ఆ కాలము? నీకు పోయే కాలము. మన కోపం వచ్చినప్పుడు వాడికి ఏం కాలం వచ్చింది? పోయే కాలం వచ్చిందిరా వాడికి అని అంటాం. ఆ కాలం ఇక్కడ లేదు. ఆ పోయే కాలం గురించి ప్రభు చిత్తమైతే సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము, నెక్స్ట్ ఏం కాలం ఇది? వసంతకాలము. ఈ 3 కాలాల గురించి మాట్లాడుకుంటూ ఇంకా కొన్ని సత్యాలు కూడా మనం ఈ దినమున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, ఫస్ట్ మనము చలికాలము, వర్షాకాలము గురించి మనము చూసినట్లయితే జనరల్గా ఈ 2 కాలాలు ఎలాంటివి అనంటే కొంత మన పనులకు ఆటంకకరమైనటువంటి కాలాలు ఇవి. వర్షాకాలంలో వెళ్ళి మనం సరిగా పనులు చేసుకోలేము. చలికాలము అలాగే మన పనులు కూడా కొన్ని కొరవడతాయి. అయితే ఈ సమయంలో దేవుని వాక్య భాగము చలికాలము, వర్షాకాలము, వసంతకాలము గురించి మాట్లాడుతున్న సత్యాలు మనం తెలుసుకుందాం. అయితే చలికాలములో మనం అందరం ఏం చేస్తామంటే చక్కగా బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు కప్పుకొని బాగా బరువుగా ఉండేటువంటివి కప్పుకొని చలి లోపలికి దూరకుండా, చెవుల్లోకి దూరకుండా, ముక్కుల్లోకి దూరకుండా మనం ఏం చేస్తాం? చీకటి పడగానే గృహాల్లోకి వెళ్ళి వాటిలో దాగి ఉంటాం. మనం అవునా కదా? దాంకుంటామా లేదా? దాంకొని చక్కగా చలి తీరిపోయిన తర్వాత బయటకు వస్తాం. వర్షాకాలంలో కూడా అంతే. దాదాపుగా వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా చక్కగా బయలుదేరి వెళ్తా ఉంటారా? చక్కగా టచ్ చేసుకొని టై కట్టుకొని అలాగా వర్షాకాలంలో చక్కగా ఆహా ప్రభు నీ కొందనాలని వెళ్తారా? వెళ్ళరు.
ఎందుకు చెప్పండి? తడిచిపోతారు. కాబట్టి వర్షము ఆగే వరకు ఎక్కడో దగ్గర మరుగైన స్థలములో నిలబడి దాక్కుంటారు. అంటే ఈ వర్షాకాలము, ఈ చలికాలము ఎలాంటిది అంటే మనిషి దాగి ఉండేటువంటి కాలాలు ఇవి. మనిషి తనను తాను దాచిపెట్టుకునే కాలాలు. ఎందుకు అనంటే బయటికి వెళితే ప్రమాదం జరుగుతుంది. చలికెళ్తే చేతులు కాళ్ళు వంకరలు పోతాయి. అదే వర్షంలో తడిస్తే జలుబు, దగ్గు, విపరీతమైన రోగాలు వస్తాయని చెప్పి మనం ఏం చేస్తాం? దాగి ఉంటాం. అరే ఆగురా, వర్షం పడుతుంది, తర్వాత వెళ్ళి మన పనులకు వెళ్దాం, ఆగండి అని అంటాం. వర్షం పడేటప్పుడు ఎవరు కూడా పనులు చేయరు. చలికాలంలో ఎవరు కూడా బయట తిరగరు. ఆత్మీయ సత్యములోకి మనం వెళ్ళినప్పుడు ప్రియమైన వారలారా, ఈ సమయంలో వర్షాకాలము అదే రీతిగా చలికాలము రెండు ఆటంకకరమైన కాలాలు. కాబట్టి ఈ రెండు కాలాల్లో కొంచెం జాగ్రత్తగా మనము దాగి ఉంటాం. అయితే దేవుని లేఖన భాగం ఏం చేస్తూ ఉందంటే ఈ రెండు కాలాలు కష్టకాలాలు అని దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. ఏం కష్టకాలాలు ఈ రెండు కాలాలు? పని సరిగా మనం చేసుకోలేని కాలాలు ఈ రెండు కాలాలు. అయితే ఈ రెండు కాలాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే కష్టాలు ఉంటాయంట, శ్రమలు ఉంటాయంట. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఈ రెండు కాలాల్లో శత్రువుల వల్ల లేదా మిత్రుల వల్ల కూడా సంఘానికి అపాయకరమైన పరిస్థితులు వస్తాయంట. ఈ రెండు కాలాలు సంఘమునికి పోల్చి చూసినప్పుడు సంఘానికి శ్రమలు అనేవి ప్రారంభమైనప్పుడు లేదా సంఘముకు శ్రమలు కలిగినప్పుడు ఈ రెండు కాలాల్లో, ఈ శ్రమ కాలాల్లో సంఘం ఏం చేస్తుంది అనంటే ఏం చేయాలి? సంఘాలు మూతపడ్డాయి. శ్రమకాలం వచ్చింది. ఎప్పుడు మూతపడ్డాయండి? సంఘము విశ్వాసులు కలుసుకోలేకపోయారు, స్తుతి కూడికలు పెట్టుకోలేకపోయారు, విశ్వాసులందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థించలేకపోయారు. ఈ కాలము ఎప్పుడు వచ్చిందండి మనకి? ఎప్పుడొచ్చింది? 2 సంవత్సరాలు క్రితం మనం ఏం చేసాం? కిటికీలోంచి అవతల వ్యక్తిని చూసినా ఆ వ్యాధి మనకు అంటుకుంటుందేమోనని దాంకున్నాం. అవునా? అసలు ఇంకా మనము ఏదన్నా పని మీద వెళ్తూ ఉన్నప్పుడు పక్క రోడ్లో వాడు దగ్గినా, తుమ్ములు వచ్చినా ఎలా ప్రతిస్పందించే వాళ్ళం? మనం చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. అవునా కాదు? అయితే సంఘ పరిస్థితులు కూడా ఎంత ఘోరంగా మార్చబడ్డాయంటే శ్రమలు, కష్టాలు ఇటువంటివన్నీ సంఘములోకి వచ్చిన తర్వాత సంఘము ఏం చేయాలి? సంఘం మీదకి వచ్చిన తర్వాత సంఘం ఏం చేయాలండి? గొడవ పెట్టుకోవాలా? వెళ్ళి కొట్టాలా? వాళ్ళు 2 దెబ్బలు కొడితే మనం 4 దెబ్బలు కొట్టాలా? మనం ఏం చేయాలి? సంఘము దాగి ఏం చేయాలి? ఉండండి, దాగి వెంటనే అక్కడ ప్రార్థన చేస్తారా? మీకు ఒక సత్యాన్ని తెలియపరుస్తాను నేను. ఏంటంటే ఆ కరోనా కాలంలో దయచేసి ఎవరు కూడా కూరుకోబాకండి అని మాట్లాడారు. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత వాటిల్లో కూడా మన చర్చెస్ గురించి కూడా మాట్లాడారు. ఏమనంటే దయచేసి ప్రార్థనా స్థలాలన్నీ కూడా మూసివేయండి, చర్చిలు కూడా ఆపేయండి, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు కూడుకుంటారు కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అనేక మంది ఈ వ్యాధి బారిన పడతారు, మరణిస్తారు. కాబట్టి సొసైటీకి, సమాజానికి ఇది చాలా కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి కొంతకాలం ఆపండి అన్నాను. అనగానే మన వాళ్ళు ఏం చేశారు? చాలామంది తెలుసా? వీరభక్తులు ఏం మాట్లాడారు తెలుసా? ఏం మాట్లాడారండి? నరేంద్ర మోడీ సంఘాలను మూసేశాడంట. ఏంటి? నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు చర్చిల్ని మూసేశారు అని ప్రచారం చేశారు. అవునా? ఆ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటో తెలుసా? ప్రతి ఇల్లు ఒక సంఘమైంది. అవునా? సంఘం విలువ అప్పుడు తెలిసింది. మళ్ళా నింపాదిగా ఉన్నాం మనం 2 సంవత్సరాలు. ఏ వ్యాధులు, ఏ రోగాలు మన మీదకి రాలా. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మళ్ళీ మనకి ఏదో కష్టకాలం వచ్చినప్పుడు దేవుని యొక్క విలువ తెలుస్తుంది. దాగి ఉన్నప్పుడు, దాక్కొని ఉండమన్నప్పుడు తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని బయటికి రావద్దు, అవసరమైతే తప్ప మీరు బయటికి రావద్దు అని ప్రకటించినప్పుడేమో ఏవేవో మాట్లాడాం మనం. అయ్యా ప్రభువా మమ్మల్ని క్షమించు, ఆరాధన సమయానికి మేము రాలేకపోయాం, ఆదివారం ఇంటికాడ కూర్చొని కూడా మిమ్మల్ని ఆరాధించలేకపోయాం ప్రభా. వేదన పడ్డారు, దుఃఖపడ్డారు, ఫోన్లలో మాట్లాడుకుంటా మొదలుపెట్టారు. ప్రియమైన వారులారా, తర్వాత కాలంలో ఏమైందండి? తర్వాత కాలం ఏమైంది? శ్రమకాలం పోయింది కదా, మళ్ళీ ఏమైపోయారు? మామూలుగా అయిపోయారు.
అయితే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, సంఘము గురించి ఆత్మీయ సత్యాలు దేవుని యొక్క లేఖన భాగం తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘము దాగి ఉండాలంట. ఎందుకు సంఘము దాగి ఉండాలి? ప్రార్థించడానికి. సంఘము ఎందుకు దాగి ఉండాలి అనంటే, వాక్యాన్ని ధ్యానించడానికంట. దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది మాట. అయితే ప్రియమైన వారలారా, ఇప్పుడు ఆ దినాల్లో చాలా మంది ఆ దినాల్లో ఏడ్చి ప్రార్థన చేశారు, రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేశారు. వాక్యము ఒకవేళ మరలా దొరుకుతుందో లేదో బైబిల్ అని, నేను బ్రతికి ఉంటే మరలా చదువుతానో లేదో నాకు తెలియదు, నేను బ్రతకడమే కష్టంగా ఉంది అని గబగబా బైబిల్ తీయడం మొదలుపెట్టారు. చక్కగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, చక్కగా స్తుతి చెప్పడం మొదలుపెట్టారు. దేవుని సన్నిధిలో వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రతిరోజు ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో గడిపారు చాలా మంది. ఈరోజు అటువంటి ప్రార్థన మరలా లేదు, అటువంటి సహవాసాలు మరలా లేవు. ఎందుకు ఈ మాటలు నేను తెలియపరుస్తున్నానంటే, ప్రియమైన వారలారా, కష్టకాలం వచ్చినప్పుడు దేవుని వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? కష్టకాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో రహస్యంగా బలమైన ప్రార్థన సంఘము విశ్వాసి జరిగించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే దేవుని వాక్యాన్ని ఒక్కొక్క మాటను తీసుకొని దాన్ని మన ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటూ ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. పదే 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 చదువుతూ ఉండడం వల్ల దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానములో నుంచి అనేకమైనటువంటి ఆ విషయాలు మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే సంఘము శ్రమలో ఉన్నప్పుడు, సంఘ విశ్వాసులు దాంకొని ఉన్నప్పుడు జరగాల్సిన పనులు రెండు చెప్పాను మీకు. ఒకటి ప్రార్థన చేయాలి, రెండు ధ్యానం చేయాలి. ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఒక దైవజనుడిని మనకందరికీ తెలిసే, ఆ దైవజనుడి గురించి చాలా బాగా తెలుసు. 1717వ సంవత్సరములో రోమా ప్రభుత్వము ఎవరి పరిపాలన కింద ఉంది అనంటే, పోపుల కింద పరిపాలనలో ఉంది. పోపులు అంటే ఎవరు మనకు తెలుసు కదా. ఆ పరిపాలన కింద ఉన్నప్పుడు ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశాడంటే, సంఘ సంస్కరణలు తీసుకొచ్చాడు. సంఘ సంస్కరణలు తీసుకురావడంతోనే వారు ఏం చేశారంటే, సంఘములో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన సంఘ ఆరాధన విధానాన్ని మార్చివేశాడు. సంఘములో పోపులు ఏం చెప్తే అదే వారు పాటించే స్థితి నుంచి పోపుల్ని ఎదిరించి దేవుని వాక్యాన్ని అనేకులకు చాటించడానికి మార్టిన్ లూథర్ కింగ్ ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ని ఏం చేయాలనుకున్నారంటే, వీరందరూ కలిసి చంపేయాలనుకున్నారు. ఎందుకు అనంటే, దేవుని ఈ గ్రంథము ఏ వ్యక్తి చేతిలో ఉండేది కాదు. వారందరూ కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చునేవాళ్ళు. కూర్చుంటే పోపక్క నిలబడి ఏది చెప్తే అదే వారు విని వెళ్ళిపోవాలి, తిరిగి మాట్లాడడానికి లేదు. ఇప్పుడైతే అలా లేదు. నేను ఏది చెప్తే అది మీరు వినడానికి అవకాశం లేదు, నేనేం చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఈ సత్యము అవునా కాదని మీ చేతుల్లో కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేది కరెక్టా కాదని మీకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఆ దినాల్లో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈయన మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేశాడంటే, ఈ భక్తుడు ప్రార్థించాడు దేవుని దగ్గర నుంచి. ఆ పొందుకున్నటువంటి ఆ వరాన్ని ప్రజలకి అందించాలని ఆశపడ్డాడు. అప్పుడు పాలకులను ఎదిరించాడు. ఎదిరించిన తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ని కాల్ చేయాలి, బహిరంగ ప్రదేశాల్లో చంపేయాలి, రాళ్లు తీసుకొని కొట్టి ఆయన హత్య చేయాలని భావించారు. భావిస్తే అప్పుడే ఆ రోమా ప్రభుత్వంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఫెడరిక్. ఆయన పేరు ఏం చేసి ఏంటి, ఫెడరిక్ అనేటువంటి ఒక రాజు వెంటనే మార్టిన్ లూథర్ కింగ్ ని తీసుకెళ్లేసి ఒక ప్రాంతంలో దాచి ఉంచాడు. దాచిపెట్టి మార్టిన్ లూథర్ కింగ్ కనబడకుండా చేశాడు. చేయగానే మార్టిన్ లూథర్ కింగ్ దాంకున్నాను కదా, ఇంకా ప్రాణభయం తప్పిపోయింది కదా, ఇంకా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు కదా, నా వరకు నేను ప్రశాంతంగా దాంకున్నాను, మరణ భయం తప్పిపోయిందని మార్టిన్ లూథర్ కింగ్ గారు అలాగే ఉండలేదండి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేయబడ్డాడు? దాచబడిన కాలములోనే ఆయన ఆ బైబిల్ని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఆ దాగి ఉన్న కాలములోనే బైబిల్ ఈరోజు మన చేతిలోకి వచ్చిందంటే ఆ తర్జుమా మార్టిన్ లూథర్ కింగ్ తిరిగి మరలా దాన్ని తర్జుమా చేశాడు. దాన్ని గ్రీకు నుంచి హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ని ఆయన తర్జుమా చేశాడు. తర్జుమా చేసిన తర్వాత ఇప్పుడేమైపోయింది? ఆ దాగి ఉన్న కాలములో ప్రజలందరూ తెలుసుకోవడానికి బైబిల్ని ఆయన తర్జుమా చేశాడంట. అయితే బైబిల్ని తర్జుమా చేయడం కాదు, కానీ శ్రమ కాలములో
దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టాడట. ఏం చేశాడు? 2 పనులు చేశాడు. ప్రజలకందరికీ బైబిల్ని తర్జుమా చేసి అందించాలని, ఈ శ్రమ కాలంలో, దాగి ఉన్న కాలంలో ప్రభుత్వం అయితే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది చంపాలని. ఆయన దాంకున్న కాలంలో వేస్ట్ టైం చేయకుండా, టయాన్ని వేస్ట్ చేయకుండా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడంట. రెండవది, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాడట. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారా? ఎవరు చేయాలి? ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. మనమంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళంటే ఎవరు? ఇంకా వాళ్ళెవరు? నేనే అని చెప్పాలి. నువ్వే కదా అది. ఇవన్నీ కూడా ఎవరు? నేను అనాలి. పోయేమో మా పాస్టర్ గారు మళ్ళీ ముందుకు పిలిచి రామ ప్రార్థన చేద్దు 10 నిమిషాలు అంటాడేమో. ఆ మాట అంటే విశ్వాసులంట, సంఘం అంట ప్రార్థన చేయాలి. రక్తంలో కడగబడ్డ వాళ్ళంట, ప్రార్థనా పరులంట. ఎవరు? నువ్వు కాదా? రక్తంలో నువ్వు గడవడలేదా? నువ్వు విశ్వాసి కాదా? నీవే ఒక సంఘము కాదా? ఎస్. ఎవరు ఆ మాట అంటారేమో అనుకుంటే పక్కన వాళ్ళ మీదకి దోసేస్తున్నారు, అందరినీ కలుపుకుంటున్నారు. మన స్వలాభం ఏదన్నా కానీ ఉంటే అందరినీ దూరంగా పెడతాం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అంతారండి అని పిలుస్తాం. సంఘం ఏం చేయాలి? ఇప్పుడు శ్రమ కాలంలో ఉన్నప్పుడు ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈరోజు మనం చేస్తున్నామా ప్రార్థన? ఇప్పుడు మనము ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామా? ఉన్నాం కదా? ఉన్నామా? లేమా? ఇట్టంటే ఎటు పోయి ఎటు వస్తుందో పాస్టర్ గారికి. కాబట్టి ఎందుకులే, నవ్వితే సరిపోద్ది. ఒకసారి పాస్టర్ గారి తట్టు చూసి ఆయన అర్థం చేసుకొని ముందుకెళ్తాడు. సంఘ విశ్వాసము, సంఘ విశ్వాసులు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ దాచి ఉంచబడిన కాలంలో, ఆంధ్రప్రదేశ్లో అయితే మనం స్వేచ్ఛగానే ఉన్నామండి. మిగతా ప్రాంతాల్లో వారు స్వేచ్ఛగా లేరు. వారందరూ దాంకుని ఉన్నారు. చాలామంది సేవకులు దాగి ఉన్నారు, విశ్వాసులు దాగి ఉన్నారు. ఇండ్లలోకొచ్చి కొడుతున్నారు, సంఘాల్లోకొచ్చి కొడుతున్నారు, సేవకుల్ని కొడుతున్నారు, విశ్వాసుల్ని చెల్లాచెదరు చేస్తున్నారు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? సంఘము ఎప్పుడైతే చెదరగొట్టబడుతుందో, సంఘము ఎప్పుడైతే శ్రమల పాలు అవ్వడం మొదలు పెడుతుందో అప్పుడే సంఘము విస్తరిస్తుంది. చరిత్ర మనం చూస్తే ఎంత ఎక్కువగా హింసించబడితే సంఘము అంత ఎక్కువగా విశ్వాసము, క్రైస్తవ్యము ప్రబలుతుంది. ప్రపంచ చరిత్ర ఇది, కట్టుకథ కాదు ఇది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మరలా నేను ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈయన పేరు ఏంటంటే నోవాహు అండి. ఈ నోవాహు గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు నోవాహు గారు? ప్రళయము రాకముందు, అంటే ఈ భూమి మీదకి శ్రమ రాకముందు ఏం చేశాడు? ఆయన స్వేచ్ఛగా ప్రకటించాడు, స్వేచ్ఛగా సువార్తను అనేక మందికి అందించాడు. ఈ ప్రళయము భూమి మీదకి రాబోతుంది కాబట్టి, మీరు దాగుకునే కాలము రాబోతుంది కాబట్టి మీకు ఒక ఆశ్రయాన్ని దేవుడు ఇవ్వమని ఈ యొక్క నోవాహు ప్రకటించాడు. ఆ ఆశ్రయం ఏంటి? ఓడను నేను కట్టబోతున్నాను, దేవుడు మాట వినని వారిని శిక్షించబోతున్నాడు, కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయన మాటకు లోబడండి అని ఈయన బోధించడం మొదలుపెట్టాడు. సేవ చేశాడు, పని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే స్వేచ్ఛగా ఉన్న కాలంలో పని చేశాడు. ఇప్పుడు కాలం వచ్చింది, దేవుడు ఇంకా ఆపేయమన్నాడు. నీ ప్రకటనలు ఆపేసేయి, నీ సువార్త ఆపేసేయి, వచ్చి ఓడలోకి ఎక్కేసేయి, శిక్షించే కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రక్షించబోతున్నాను అని రక్షించాడు. ఓడలో పైకెక్కారు, వాళ్ళు కూర్చున్నారు ఓడలో. నోవాహు ఏం చేశాడు? ఓడలో నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాడట. పండితులు అనేక మంది మరి బుక్స్లో ఈ రీతిగా రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, నోవాహు ఆ జలప్రళయము భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని దినాలు భూమి మీద జలప్రళయం ఉందో అన్ని దినాలు నోవాహు కుటుంబము ఏం చేసిందండి? ఏం చేసింది? ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట, ధ్యానం చేయడం మొదలుపెట్టిందట. ధ్యానం అంటే ఏంటి? దేవునితో మన సంభాషణ. అది దేవుని ప్రభువా నాతో మాట్లాడు అని మనం అడగడమే ధ్యానం అంటే. నోవాహు ఇటువంటి కార్యాలు చేశాడట.
అయితే శ్రమ కాలము వచ్చిన తరువాత ఇప్పుడు మనము దాగి ఉంటున్నాం కదా. ఇప్పుడు యోహాను కూడా యేసుక్రీస్తుకి ఆయన ఎవరండి? ప్రియమైన శిష్యుడు యోహాను. ఈ యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడని కూడా దేవుని లేఖన భాగం తెలియపరుస్తుంది. ఈయన పరమార్థ జ్ఞాని అని కూడా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. శిష్యులందరిలో కంటే కూడా ఎక్కువ కాలము జీవించినటువంటి శిష్యుడుగా దేవుని లేఖన భాగము తెలియపరుస్తుంది. శిష్యులందరికంటే కూడా చివరిగా మరణించినటువంటి దైవజనుడు లేదా శిష్యుడుగా పిలువబడుతున్నటువంటి యోహాను గురించి శ్రమ కాలములో ఆయన ఎక్కడున్నాడో తెలుసా? లోకములో శ్రమ ఉంది, సువార్త ప్రకటిస్తే చంపేస్తున్నారు, సువార్త ప్రకటిస్తే నూనెలో వేసి కాల్చేస్తున్నారు. అయితే లోకములో శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు యోహాను ఎక్కడున్నాడండి? పద్మాసు ద్వీపములో వాసము చేయడానికి వెళ్ళిపోయాడు. నివాసం ఉండడానికి దేవుడే తీసుకొచ్చాడు. అయితే ఎలాంటి వాసము, ఎలాంటి నివాసము అదేనంటే, దేవుడు లోకములో శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలో నుంచి ఈ యొక్క యోహాన్ని తీసుకొచ్చి పద్మాసు ద్వీపంలో తీసుకొచ్చి కూర్చుండబెట్టి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. భవిష్యత్తు గ్రంథాన్ని దేవుడు ఎవరి చేత వ్రాయించాడండి? యోహాను చేత వ్రాయించాడు. రాబోయే దినాల్లో ప్రపంచానికి జరగబోయేటువంటి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధులకు తీర్పు ఎలాంటిది, పాపులకు శిక్ష ఎలాంటిది, సంఘానికి పరిస్థితి ఏంటి, సంఘము యొక్క లోపాలేంటి, ప్రపంచ భవిష్యత్తు గురించి వ్రాయబడినటువంటి సత్యాలు ఎక్కడ బోధపరచబడ్డాయంటే దాగి ఉన్న కాలములోనే. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారలారా, కష్ట దినాల్లో పరవాసిగా వెళ్ళి పద్మాసు ద్వీపములో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చెప్పాడండి? నీతో పనుంది రమ్మన్నాడు. దేవుడు పనుందని తీసుకొచ్చి అక్కడ దేవుని ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడి భూమికి సంభవింపబో గతి ఎలాంటిదో, పరిశుద్ధులకి ఎలాంటి పరిశుద్ధత దేవుడు ఇవ్వబోతున్నాడో, అనీతిమంతులకు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడు, సంఘములో వెచ్చగా చలిగాను ఉండకుండా నిలివెచ్చని స్థితిలో జీవిస్తున్న క్రైస్తవుల బ్రతుకులు ఎలాంటివి, భవిష్యత్ గ్రంథాన్ని ఆ ధ్యాన కాలములో పూర్తి చేశాడంట యోహాను కూడా. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ 3 కాలాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మొదటి కాలాలు 2 కూడా కష్టకాలాలు. ఈ కష్టకాలములో భక్తులు ఏం చేశారండి? దేవునితో సహవాసము కలిగి జీవించారు. కష్టకాలములో భక్తులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కష్టకాలములో భక్తులు ఏం చేశారు? దాగి ఉన్న ప్రాంతము నుంచి దేవునితో ధ్యానములో ఉన్నారు. ఈ కష్టకాలములో క్రైస్తవుడికి ఒక విశ్వాసాన్ని దేవుడిచ్చాడు. ఏంటంటే, ఈ కష్టకాలము ఎక్కువ కాలము ఉండదు కాబట్టి ఈ కష్టకాలము నీ ప్రార్థన సమయం, ఇది ఈ కష్టకాలము నేను నీతో మాట్లాడే సమయము, ఈ కష్టకాలములోనే నీవు దేవునితో సంభాషించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కరోనా సమయంలో మా కుటుంబం అంతా కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా కుటుంబం అంతా కూడా కూర్చొని సాయంత్రం పొద్దున మేము పాటలు పాడుకుంటా, చక్కగా తలుపులు కిటికీలు అన్నీ వేసుకొని అపార్ట్మెంట్లో మేము పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం. దేవుడు అనేక దర్శనాలు ఇచ్చాడు. దేవుడు కరోనా విషయంలో అది ఎప్పుడు కరోనా తగ్గిపోద్దో కూడా దేవుడు మాట్లాడాడు. కరోనా ఎందుకు వచ్చిందో కూడా దేవుడు మాట్లాడాడు. ఎన్ని ఆత్మీయ అర్థాలు దేవుడు మాకు బోధపరిచాడంటే, ఆత్మీయ సత్యాలు మాతో మాట్లాడాడంటే, ఈ కరోనా కాలంలోనే ఎండిపోయిన మా జీవితాలు దేవుడు తిరిగి చిగురింపజేశాడు. బన్నపాప పుట్టింది కూడా కరోనా కాలంలోనే. అందుకే ఆమె ఎవరి దగ్గరికి పెద్దగా రాదు. ఎందుకనంటే 1 సంవత్సర కాలము దాంకుందామె. ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు ఆమెకి. నేను, వాళ్ళమ్మ, అమ్మమ్మ, తాత తప్ప ఇంకెవ్వరు తెలియదు ఆమెకి. ఎవరైనా వస్తే విచిత్రంగా చూస్తుంది వాళ్ళని. ఈ కరోనా కాలంలో మేమేం చేసామో తెలుసా? దాగి ఉన్నాం. దాగి ఉన్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? మా కుటుంబంలో దాగి ఉన్న తర్వాత మోడు మారిపోయిన మా జీవితాన్ని దేవుడు తిరిగి చిగురింపజేశాడు. రెండవది, మాకు సొంత ఇల్లు లేదయ్యా అని ఏడ్చినప్పుడు కరోనా తర్వాత సొంత ఇంటిని ఇచ్చాడు. ప్రభా, మంచి సంఘాన్ని మాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుటుంబంతో పాటు వెళ్ళి మేము దేవుని ఆరాధించాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ 3 మా జీవితాల్లో నిర్వర్తించాడు. అసాధ్యాలు దేవుడు మా జీవితాల్లో సుసాధ్యం చేశాడు. మేము చక్కగా
పొద్దున్నే నేను ఒక్కనే బయటికి వెళ్ళి కూరగాయలు కానీ ఏం కావాలో 4 రోజులకి 5 రోజులకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చేసేవాడిని. ఎవరిని బయటికి రానివ్వకుండా నేనే వెళ్ళి వచ్చేసి గబగబా అవన్నీ రెడీ చేసుకునేవాళ్ళం. చక్కగా వాక్యం చదువుకునేవాళ్ళం, చక్కగా ప్రార్థన చేసుకునేవాళ్ళం, చక్కగా పాటలు పాడుకునేవాళ్ళం. బాబాబాయిని కూడా కలుద్దాం పోయి అని అనుకుంటే బాబాబాయ్ ఏం చేశాడు, నా ప్రాణానికి వీడు ఒకటి తగిలాడరా వీడు, ఫోన్ చేసి ఈ టైంలో కలుస్తున్నాను అనుకొని ఎంత పెద్ద క్లాత్ కట్టేశాడు. కట్టి రాబాబాయ్ దగ్గరికేనంటే ఆయన నేను వాడే ఉండి నేనే ఉంటా అంటున్నాడు. మామూలుగా ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు కదా పక్కన కూర్చొని, చెప్పినా చెప్పకపోయినా ఇది ఎట్టయా అది ఎట్టయా అని చెప్తుంటాడు నాకు పక్కన కూర్చొని. అప్పుడు బాబాయ్ అంటే ఏదంటారు చూసా, మొహమాటం కొద్దీ నేను ఏదైనా ఫీల్ అవుతానేమోనని వచ్చాడు. వచ్చి నిలబడ్డాడు. నేను దగ్గరికి వెళ్తుంటే బాబాయ్ కూరగాయలు ఏమైనా తెచ్చుకో, ఇది తెచ్చుకో ఇది తెచ్చుకో డబ్బులు తీసి బాబాయ్కి ఇవ్వబోతుంటే నేను దగ్గర ఉండి అట్ట అందుకుంటున్నాను డబ్బులు. ఈ కష్టకాలములలో నేను నా కుటుంబము బలపడ్డాం. ఎలా బలపడ్డామంటే యోహాను గారు కష్టకాలములో దేవుని దర్శనాలు చూశాడు. పరలోకము విప్పబడుట, పరలోకములో ఒక గ్రంథాన్ని చూశాడు ఆయన. ఈ భూమికి సంభవించబోయే సంగతులన్నీ కూడా ఎప్పుడు చూశాడు? శిష్యుడిగా తిరుగుతూ ఉన్నప్పుడు చూశాడా? ఎప్పుడైతే ధ్యాన కాలంలోకి వెళ్ళిపోయాడో, భూమి మీద కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతంలో యోహాను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు బయలుపరిచినటువంటి లేఖన భాగాలన్నీ కూడా రాయడం మొదలుపెట్టి ఈ పరిశుద్ధ గ్రంథము అంటే ఈ గ్రంథము సంభవించబోయే సంఘటనలు పొందుపరిచాడు కదా దేవుడు. ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నామండి? సమయం ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి రమ్మంటే రాము. సరే, మన కుటుంబాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నామా సంఘము కొరకు, సేవకుని కొరకు, ఈ ప్రాంత రక్షణ కొరకు అంటే అలా కూడా లేదు. మనం ఏం చేస్తున్నాం? టైము వేస్ట్ చేస్తున్నాం. గంటలు నిద్రపోవడానికి తీసుకుంటాం. అదే రీతిగా గంటలు ఎవరితోనో మాట్లాడుకోవడానికి తీసుకుంటాం. నేనైతే ప్రార్థన చేసుకోకుండా ఆ దినాన్ని గడిపితే నాలో ఒక లోటు కనబడతా ఉంటుంది. నాకు ఒకటే వేదనగా ఉంటుంది. ఆ దినము ప్రార్థన చేసుకోలేకపోయానని పడుకునే వరకు, లాస్ట్ వరకు కూడా బన్నుపాపని పాస్టమ్మ గారిని బయట పెట్టి 11:30 దాకా వాళ్ళు హాల్లో ఉంటే, వాళ్ళిద్దరే పాపం దోమలు కొట్టుకుంటా హాల్లో ఉంటే 11:30కి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి తలుపు తీసే వాళ్ళు లోపలికి వస్తారు. 11:30కి వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎన్ని పనులున్నా, నేను ఎంత బిజీగా తిరుగుతున్నా కానీ వాకింగ్కి వెళ్తాం కదా మనము. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈజీగా 1 అవర్ వాకింగ్ చేస్తాం. దేవుడు అడుగుతాడు నన్ను, 1 అవర్ వాకింగ్ కోసం స్పెండ్ చేసావు, 2 అవర్స్ నా కోసం స్పెండ్ చేయలేవా? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ఇంకెవరైనా కనిపించి మాట్లాడుతుంటే ఇంకొక గంట కూడా ఇక్కడ గడిచిపోద్ది. కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట నేను వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వేదన పడుతుంటాను. గంట సేపు వాకింగ్ చేస్తున్నాను కదా, ప్రార్థనలో ఇంకా 2 గంటలు ఉండాలని పరిగెత్తుకుంటా ఇంటికి పరిగెత్తుకొని వస్తాను. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే సమయము ఈ భూమి మీద దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ సమయము మనకి అనుకూలంగా ఉండే పరిస్థితులు మన ముందు నుంచి దాటి వెళ్ళబోతూ ఉన్నాయి నేటి దినాల్లో. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కష్ట దినాల్లో యోహాను భక్తుడు, ఆ తర్వాత నోవాహు భక్తుడు ఏం చేశారండి? వారు ప్రార్థన చేశారు. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. నోవాహు కష్ట దినాల్లో భూమి మీద కష్టం కలుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని ఆయన ఆనందించాల. కిటికీ తీసుకొని దేవుని మాట వినలేదు కదా, మీకు ఇట్లాగే ఇదే గతి పట్టాలి, మీకు అందరికి కూడా మీరు ఇలాగే మునిగిపోవాలా, సావాలా అని చెప్పని కిటికీ తీసుకొని కూర్చొని భార్య బిడ్డలు కలిసి పాప్కార్న్ తింటా కూర్చొని నవ్వుకోలా. నోవాహు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు, ధ్యానం చేశాడంట. నోవాహు ప్రార్థన, ధ్యానము, నోవాహు నీతి దేవుణ్ణి ఏం చేసింది? ఒక నూతనమైనటువంటి ఈ భూమి మీద సంతానాన్ని పంపించడానికి దేవుణ్ణి కదిలించిందంట ప్రార్థన. నోవాహు తర్వాత ఇప్పుడు మనమందరం ఎవరమండి? దానికి ముందు కాలంలో వాళ్ళందరూ కూడా గతించిపోయారు. మనం ఎవరమి? నోవాహు సంతానమే. మనం అందరం కూడా ఈ భూమి మీద విస్తరించడానికి దేవునితో సంబంధము కలిగి జీవించిన నోవాహు నూతనమైన ప్రపంచానికి ఒక పునాది వేసినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఇప్పుడు వసంతకాలము గురించి చూద్దాం. ఈ వసంతకాలము ఎలాంటిది అంటే, ఈ కాలము థెరపీ కాలము అంటారు. దీన్ని ఏమంటారు? శ్రమలు, కష్టాలు గతించిపోయాయి కదా,
వర్షాలు చలి గతించిపోయింది. దాగుకున్నటువంటి ఈ కాలంలో నుంచి మనం ఇప్పుడు ఏం చేసాం? బయటకు వచ్చినట్లుగానే ఈ వసంతకాలం అంటే థెరపీ అంటే ఎలా చెప్పాలి మనము దాన్ని? అంటే ప్రశాంతంగా ఆ కష్టాలు విడిచిపెట్టి మనం ప్రశాంతమైన జీవితం జీవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ కాలము వసంతకాలము ఎలాంటిది అనంటే ఈ కాలము ప్రభు రాకడకు ముందు గుర్తుగా ఉందంట. ఏంటి? వసంతకాలము ప్రభు రాకడకు ముందు గుర్తుగా ఉందంట. అయితే ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు సంఘము ఎత్తబడక ముందు సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు గొప్ప శ్రమలు కలుగుతాయంట. శ్రమలు కలిగినప్పుడు సంఘము చేయవలసినది మనం తెలుసుకున్నాం, దాగి ఉంటాం కాబట్టి తెలుసుకుంటాం. అయితే వసంత కాలము ఏంటి అనంటే ఈ వసంత కాలము ఎలాంటిది? దేవుని రాకడకు ముందు గుర్తుగా పిలువబడుతుందట. అయితే ప్రియమైన వారలారా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఎలాంటి శ్రమలు దేవుని రాకడకు ముందు మన జీవితములలోకి ఎంటర్ అవుతాయంటే అన్యుల ద్వారా వస్తాయి మనకి. అయితే సత్క్రియలు లేని నామకార్థ క్రైస్తవుల వల్ల కూడా మనకి శ్రమలు వస్తాయంట. కాబట్టి ఈ రెండింటిని తట్టుకొని మనము జీవించగలిగితే, ఈ రెండింటిని ఎదిరించి ప్రార్థనా శక్తితో మనము ముందుకు వెళ్ళగలిగితే, ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో జరిగించబోతున్నటువంటి సంఘటనలు మనము చూడబోతున్నాం. ఏంటి అవనంటే, ఇటు సంఘము ద్వారా సంఘములో ఉన్న నామకార్థ విశ్వాసులు రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనల్ని వారు ఏదో రీతిగా మాట్లాడతారు, ఇటు లోకము అన్యులు కూడా మనల్ని మాట్లాడతారు. ఈ వసంత కాలములో ఇప్పుడు వసంత కాలములో మనము జరిగించబోయే సంఘటనలు దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఏంటి ఆ వసంత కాలములు అంటే? వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము అనే దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. ఈ కాలములో పువ్వులు పోస్తాయంట. ఏంటి? వసంత కాలములో పువ్వులు పోస్తాయి, ఎండిన చెట్లు చిగురిస్తాయంట. సకల వృక్షాలు లేదా కూర మొక్కలు గాని ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మొక్కలు ఎలా ఉంటాయి అనంటే ఇవి కలకలలాడుతాయంట, పచ్చగా ఉంటాయంట. నాలుగోది, పక్షులు కూడా ఈ చెట్ల మీద చేరి కోలాహలము చేస్తాయంట. పక్షులు సంగీత నాదములు చేస్తాయంట. ప్రియమైన వారలారా ఎందుకు చేస్తాయంటే హింసాకాలము తీరిపోయేను గనుక. అంటే హింసాకాలములో నుంచి వసంత కాలములోకి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు మనము కలకలలాడడానికి అవకాశం ఉందని ఇవన్నీ కూడా పక్షులు జంతువులు కూడా బయటకు వచ్చి ఏం చేస్తాయి? ఆనంద ప్రతిగానాలు చేయడం మొదలు పెడతాయంట. ఇప్పుడు సంఘము కూడా హింసాకాలము తీరిపోయిన తర్వాత సంఘము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందంటే కళకళలాడుచు పరిమళ పువ్వు వలె, పరిమళించుచు పువ్వు వలె ఎలా ఉంటుందండి? వికసిస్తుందంట. పువ్వు వికసించడమే కాదు కానీ పరిమళాన్ని, సువాసనను ఈ వసంత కాలములో వెదజల్లుతూ ఉంది. ప్రియమైన వారలారా ఈ వసంత కాలములో జరిగే సంఘటన ఏంటంటే ప్రతిదీ అభివృద్ధి పదములో పయనించేదానికి అవకాశం ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అనగా సంఘ సభ్యులందరూ యేసుక్రీస్తు దివ్య లక్షణాలు కలిగి వికసించుచు పరిమళిస్తారంట. ఏంటి? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే దాని అర్థం ఏంటంటే సంఘ సభ్యులందరూ కూడా యేసుక్రీస్తు దివ్య లక్షణాలు కలిగి వికసించుచు పరిమళించుదురు. పిట్టలు కోలాహలము చేయించున్నవి అనగా దాని అర్థం తెలుసుకున్న ప్రియమైన వారలారా, కోతకాలం పిట్టలు వసంతకాలములోకి మనం వచ్చిన తర్వాత వర్షాకాలము చలికాలములో నుంచి శ్రమకాలములో నుంచి వసంతకాలములోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేశమంతటా పువ్వులు వికసించుచున్నవి. రెండవది, పిట్టలు కోలాహలము చేయించున్నవట. పిట్టలంటే ఎవరో తెలుసా ప్రియమైన వారలారా? ఎవరు పిట్టలంటే? ఎవరు అమ్మా? మనమేనా? అరస్తారా పిట్టల్లాగా? ఇప్పుడు అరస్తారా? అరవండి చూద్దాం.
మనమేం చెప్పారుగా, అరవండి, పిట్టల్లాగా అరవండి. పిట్టలు ఎలా అరుస్తాయి? పిట్టలు ఎలా అరుస్తాయి? మాకు మిమిక్రీ రాదు పాస్టర్ గారు అంటారా? అప్పటికి ఎవరో కూడా చేయని తరుగుతున్నారు అక్కడ. చేయి కాదు నాయన, పిట్టలు అరిసేయి అరవండి. చేయి అంటే కుక్కలను తిరిగినట్టు ఉంటుంది మనం. కాబట్టి ఈ సమయంలో పిట్టలు అనగా ఏంటంటే సువార్త చాటుచు, సాక్ష్యమిచ్చు, సంగీతనాదము చేయు సేవకులను పోలి ఉన్నదట. ఏంటి పిట్టలంటే ఏంటి? సేవకులు రాకడా సువార్త వీధి వీధిన తిరుగుతూ సంఘము రాకడా విశ్వాసులు కలిసి ఇప్పుడు సేవకునితో కలిసి పిట్టల వలె, ఇప్పుడు చాలా మందికి బయట గ్రామాలకు వెళ్ళి మనం చక్కగా పాటలు పాడుకుంటా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమైపోతుంది? కోలాహలము, వసంతకాలము, నా ప్రభు రాకడ దినము రాబోతుంది కాబట్టి మా సేవకునితో కలిసి మేము సునాద గీతాలు పాడుకుంటూ ఈ ప్రాంతంలో తిరగాలని చెప్పని విశ్వాసులకి ఎలాంటిది ఇది అనంటే పిట్టల్లాగా మనం కోలాహలము చేయాలంట. ఆయన రాకడ శ్రమకాలము గతించిపోయింది, సంఘము విస్తరించబడింది, సంఘములో విశ్వాసులను దేవుడు స్థాపించాడు. ఈ విశ్వాసులు శ్రమకాలము తీరిపోయిన తర్వాత వీరేం చేయాలి? వికసించాలి, వీరు సువాసన వెదజల్లాలి. అదే రీతిగా వీరు కోలాహలము చేయాలంట పిట్టల వలె. పిట్టలు ఎలా కోలాహలం చేస్తాయి? షూ అన్నా గమ్ముగురుకుంటాయా? గమ్ముగురుకోవు. అవి అరుస్తూనే ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి 4 గంటల నుంచి అవి చక్కగా వాటి యొక్క సంగీతనాదముతోటి అనేక మందిని లేపుతూ ఉంటాయి. మనం కూడా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటిస్తూ నిద్ర మత్తులో, పాపపు మత్తులో దేవునికి విరోధమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో క్రైస్తవ విశ్వాసిగా, రాకడ విశ్వాసిగా, క్రైస్తవ సేవకునిగా నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉదయము సాయంత్రము పిట్టల వలె అలుపు లేకుండా ఈ ప్రపంచాన్ని చుట్టి ఆయన స్వార్థను ప్రకటించగలిగిన వారముగా మనము జీవించాలంట. మూడవది పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పావుర స్వరము దేశములో వినబడుచున్నది అంటే దీని అర్థం ఏంటంటే, ప్రియమైన వారలారా, పరలోక పావుర స్వరము అంటే అది ప్రభు మాట్లాడుట. భూలోకములో పావుర స్వరము వినబడుట అంటే పరిశుద్ధ సంఘము ప్రార్థన చేసేటువంటి స్వరము. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఇప్పుడు దేశంలో ఏం వినబడాలి? పావుర స్వరము వినబడాలి. అంటే విశ్వాసి స్వేచ్ఛగా జీవిస్తూ సంఘములో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు పరలోకములో వచ్చి తన స్వరాన్ని వినిపిస్తాడు. భూమి మీద నుంచి విశ్వాసి ఆయనకి తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. ఇప్పుడు పరలోకములో నుంచి పావుర స్వరము వినబడుతుంది, భూలోకములో నుంచి ఒక పావుర స్వరము వినబడుచున్నదంట. ఎవరు ఇప్పుడు? పరలోకము పావురం అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మానవునితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు మానవుడు తిరిగి దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ పావురము రూపము వలె వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించడం మొదలు పెట్టారంట. ఎక్కడ మొదలు పెట్టారు? వాళ్ళు సంఘములో మొదలు పెట్టారా? వీధిలో మొదలు పెట్టారా? పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీదకి, విశ్వాసం మీదకి ఎప్పుడు దిగి వస్తే, ఎక్కడ దిగి వస్తే అక్కడ వారు ప్రవచించడం మొదలు పెడతారంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో సంఘము ఎలాంటిది అనంటే పావుర స్వరములాగా ప్రవచించడము మొదలు పెట్టాలంటే దేశములో పరిశుద్ధుల ప్రార్థనలు, దేశములో పరిశుద్ధుల స్వరములు వినబడాలి. సంఘములో పరిశుద్ధుల స్వరాలు వినబడాలి. సంఘములో పరిశుద్ధుల స్వరాలు వినబడాలంటే ఏం చేయాలి? గొడవ పెట్టుకోవాలా? ఆరాధన అయిపోయిన తర్వాత టైం ఎక్కువ అయిపోయింది అని మాట్లాడాలా? 9:30 కాదు 10:30 పెడదాం ఆరాధనని మాట్లాడాలా? ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు మాట్లాడితే నీ స్వరం ఎవరికి వినబడాలి? పరిశుద్ధాత్మను ధరించినప్పుడు నువ్వు ప్రవచిస్తావు. సంఘములో పరిశుద్ధాత్మను కలిగినప్పుడు నువ్వు భాషలతో మాట్లాడతావు, దేవదూతల భాషలు కలిగి జీవిస్తావు. ఇప్పుడు ఈ దేవదూతల భాషలు కలిగి మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ ధరించినటువంటి విశ్వాసికి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఎవరికి అర్థమవుతాయి? ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలగా ఆ మాటలు వారికే అర్థమవుతాయి. నామకార్థంగా కూర్చున్నటువంటి విశ్వాసులకి ఆ భాష అర్థం కాదు, ఆ మాటలు అర్థం కాదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి ఒకే భాష ఉంటుంది, విశ్వాసికి కూడా ఆ భాషను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వారి ఇరువురు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? పావురపు స్వరము దేశములో వినబడుచున్నది.
పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ప్రవచించాలి. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులు ఈ లోకములో అనేక మందికి జరగబోయే సంఘటనలు బయలుపరచాలి. దేశములో విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడబడాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు విశ్వాసతో మాట్లాడతాడంటే ఈ అంచె దినాల్లో మనం చూస్తున్నాం. అనేక మంది గొప్ప గొప్ప వారిని పక్కన పెట్టేశాడు దేవుడు. ఎక్కడో ఎప్పుడు చూడనటువంటి సేవకులను అనేక మందిని లేవనెత్తుకొని బయటకు వచ్చాడు దేవుడు. వారు ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడుతుందంట. వారు ప్రార్థన చేయగా దేవుని స్వరము వినబడుతుందంట. వారు ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. వారు ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన శక్తిని తెలియపరిచింది అనేకులకు. ఇప్పుడు దేశంలో ఏం వినబడాలి? పావురము స్వరము వినబడుచున్నదంట. ఈ అంచె దినాల్లో ఈ వసంత కాలంలో ఏం వినబడాలి? సంఘము ప్రవచించడము దేవుడు వినాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ రాకడకు ముందుగా దేవుని లేఖన భాగం ఎలా తెలియపరుస్తుంది. మీ వృద్ధులు కలలు కంటారంట, మీ యవనస్తులు ప్రవచిస్తారంట, మీ ఇంట్లో అనేకులు భాషల వరము కలిగి జీవిస్తారంట. ఆ భాషల వరము కలిగి జీవించాలంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? శ్రమకాలములో ప్రార్థన చేయాలంట, ధ్యానం చేయాలంట. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చోవాలంట. మనం ఇంటికి వెళ్ళినప్పుడు దేవునితో సంబంధము కలిగి జీవించాలంట. మనం ప్రార్థన చేసేటప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్నా నీ తండ్రికి మొరపెట్టాలంట. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు పాపం వారికి సమయం లేక చేస్తారో నాకు తెలియదు, కానీ చాలామంది చర్చి ఆ తలుపులు పట్టుకొని వీధిలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. చాలామంది ఆ మూల నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటారు. అవన్నీ కూడా దేవుడు వేషధారుల ప్రార్థన అని మాట్లాడతాడు. మనం డ్యూటీకి వెళ్ళాలంటే ఎంత సిన్సియర్గా వెళ్తున్నామో ప్రార్థన విషయంలో కూడా దేవునితో అంత సిన్సియారిటీ ఉండాలి. మనం ఒక సమయాన్ని మనం కేటాయించాలి. ఆ సమయంలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ గదిలోకి మనం వెళితే ఆ సంభాషణ ఎంతసేపు జరుగుతుందో దేవునికి మనకే తెలియాలి. బయట ఉన్న వారికి అర్థం కాకూడదు. చాలామంది బయట వాళ్ళకి అర్థం అవ్వాలని కేకలేస్తా ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన దేవునికి స్వరము వినపడాలి. దేవుని స్వరమును వినిపించుకోవాలి. ఇప్పుడు దేశంలో దేవుని స్వరం వినబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రపంచానికి దేవుని స్వరం ఏంటో తెలియపరచాలి. ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అవుతుంది యూట్యూబ్లో. ఏంటంటే గొర్రెలు అంట. ఈ గొర్రెలను చూడండి, ఆ గొర్రెలను చూడండి అని ప్రవచించేవారిని, ప్రార్థించే వారి గురించి ఈ రీతి మాటలు వస్తున్నాయి. దేవుని వాక్యం ఆల్రెడీ మనతో బోధించింది కదా, ఆ మాట చెప్పింది కదా. దేవుని ఆత్మను పొందుకొని ప్రవచించే వారి గురించి ఈ లోకం ఏం మాట్లాడుతుంది? ఈ గొర్రెలను చూడండి, ఈ గొర్రెలు ఎలా మాట్లాడుతున్నాయి చూడండి అని మాట్లాడుతున్నారు కదా. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమంట, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అంట. ప్రవచిస్తే పక్కనోడేమనుకుంటాడు? మనము భాషల వరమును పొందుకుని మాట్లాడకపోతే పక్కనోడి గురించి భయపడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో ఎలా మాట్లాడతాడు? దేశంలో పావురము స్వరము ఎలా వినపడుతుంది? సంఘానికి ప్రవచించేవారు ఎంతో ముఖ్యము. సంఘములో ప్రార్థించేవారు ఎంతో ముఖ్యము. సంఘములో దేవుని వాక్యమును ధ్యానించేవారు ఎంతో అవసరము. నేటి దినాల్లో పావురము స్వరము దేశములో వినబడుచున్నదంట. 4వది చూద్దాం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. అంజూరపు కాయలనగా యోధా జనాంగము. అంజూరపు కాయలనగా యోధా జనాంగానికి సూచనగా ఉందంట. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? తిరిగి ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు. ఆ రాజ్యములో వారు తిరుగులేని శక్తిగా నిలబడుతున్నారు. ఆ రాజ్యమును చూసి చుట్టుప్రక్కల వారందరూ కూడా భయపడే స్థితికి వచ్చేసారు. వారు ఇశ్రాయేలు దేశంలో మనం చూస్తున్నాం. ప్రపంచములో కనిపెట్టబడినటువంటి ప్రతి వస్తువుకి, కనిపెట్టబడినటువంటి ప్రతి టెక్నాలజీకి వెనకాల ఎవరుంటారని మనము ఆరాధించుకుంటూ వెళ్ళిపోతే ఒక యూదుడు ఉంటాడు అక్కడ.
చివరిగా ఇది కనిపెట్టబడింది ఎవరి ద్వారా? ఒకని యూదుని ద్వారా కనిపెట్టబడిందట. ఇప్పుడు అంజూరపు కాయలు ఏమయ్యాయి? పక్వమవ్వడం మొదలుపెట్టాయి. దేవుని వాగ్దానము తిరిగి నెరవేర్చబడబోయే కాలంలో మనం ఉన్నాం. ఇశ్రాయేలీయులకు తిరిగి రాజ్యం వచ్చింది. ఇప్పుడు వారి వంశాలు తిరిగి చిగురించబడుతూ ఉన్నాయి. అనగా ఇప్పుడు వారికి ఏం కావాలి? యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త ప్రకటించబడాలి. అంతే, అదొకటే. ఆ రక్షణ సువార్త ప్రకటించబడిన తరువాత వారి యొక్క హృదయముల మీద ఉన్న ముసుగు తీసివేయబడగానే వారు వారి ప్రభువైన దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతారో ఆ రాకడ బహు వేగముగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. చివరి అంకములో మనం నిలబడుతున్నాం. ఇశ్రాయేలు దేశము కట్టబడింది. యూదులందరూ కూడా ఒక చోట చేర్చబడ్డారు, ఆశీర్వదించారు, చిగురించారు, అభివృద్ధి పదములో వారు పయనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఒకే ఒకటి, వారి మధ్యకి అనేక మంది అన్య జనాంగముగా పిలువబడుతున్న వారు రక్షించబడి వారి మధ్య సువార్త ప్రకటించడానికి బయలువెళ్ళున్నారు ఇజ్రాయేల్ దేశములకి. వారి దేవుని వైపు ఎప్పుడైతే వారు తిరుగుతారో, వారి ప్రభు వైపు ఎప్పుడైతే వారు తిరుగుతారో వారి హృదయం మీద ఉన్నటువంటి ముసుగు తొలగించబడుతుంది. ముసుగు తొలగించబడగానే వారి ప్రభువుని వారు చూస్తారు. ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇశ్రాయేలు క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ దేశము కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి యూదుడు, ప్రతి దేవుని ఎరగనటువంటి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. రక్షించబడిన విశ్వాసి చేయాల్సిన బాధ్యత ఇది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. చిన్నగా యూదులు అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. చాలా మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. దేవునికి ఇష్టలుగా పిలువబడుతున్నారు యూదా దేశంలో ఇప్పుడు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ కాలంలో సిద్ధపాటు కలిగి జీవించాలి. పక్వమగుచున్నది అంజూరపు కాయలు పక్వానికి వచ్చాయి. పక్వానికి వచ్చింది ఎన్ని రోజుల్లో పండుతుందండి? 2 రోజులు 3 రోజుల్లో పండిపోతుంది. అంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. క్రైస్తవ సంఘముగా ఉన్న నువ్వు ఇప్పుడు పక్వానికి వస్తున్నటువంటి అంజూరపు కాయలను నువ్వు చూస్తున్నావు కదా. దాన్ని బట్టి నీకేమర్థం అవ్వాలి? సిద్ధపాటు కావాలి. సంఘానికి, విశ్వాసికి సిద్ధపాటు కావాలి. నువ్వు అలాగే కూర్చుంటానంటే నీ ఇష్టం అది. ఇప్పుడు విశ్వాసికి కావాల్సింది సిద్ధపాటు. మీకు డిఫరెంట్ బోధలు కాదు కావాల్సింది. ఇప్పుడు నీ ఆత్మను నువ్వు కోల్పోకుండా, నీకు ఇచ్చిన వరాలు నువ్వు కోల్పోకుండా, సహవాసము కోల్పోకుండా నువ్వు బలపరచబడాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇది రక్షించబడిన విశ్వాసికి కావలసినది. పక్వమగుచున్నది. పక్వానికి వచ్చినప్పుడు అది పండిపోద్ది. ఇంకా పండిపోయే కాలానికి అతి సమీపముగా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? రాకడకు అతి సమీపముగా మనము జీవిస్తూ ఉన్నాం. ఈ రాకడలో మనము చేర్చబడాలి అనంటే మొదటిగా విశ్వాసికి సిద్ధపాటు కావాలి. ఇచ్చిన వరాలు దాచుకొని ఉండకుండా, ఇచ్చినటువంటి వరాలు అనేకుల మధ్య ఆయన పావురపు స్వరాన్ని మనము దేశంలో వినిపింప చేయాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా వరకు నేను బాగానే ఉన్నాను అని ఇంట్లో కూర్చుంటే కుదరదు. నువ్వు అనేక మందికి స్వార్థ ప్రకటించే బాధ్యతను కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ లోపాన్ని కూడా మనం అధిగమించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, ఈ అంచె దినాల్లో మేము పాడైపోకుండా, మా కుటుంబము పతనమైపోకుండా చక్కగా సహవాసానికి వెళ్దాం. ఎవడు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం చక్కగా చర్చికి వెళ్ళి ఆరాధించుకొని ఇంటికి వచ్చి చక్కగా ప్రార్థన, ధ్యానము, విశ్వాసము కలిగి నా వరకు మేము ఉంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మంచిదే అది కూడా, చాలా మంచిది అది కూడా. ఇంకొక బాధ్యతను సంఘము, విశ్వాసి మర్చిపోతున్నాడు. ఏంటి అది? దేశములో సువార్త ప్రకటించబడాలి. పాడైపోతున్నటువంటి అన్యుల యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. పతనమైపోతున్నటువంటి వారి కుటుంబాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మొరపెట్టాలి, వారి కొరకు సువార్తను అందించడానికి
బయటికి రావాలి. ఎందుకంటే శ్రమకాలం గడిచిపోయింది కదా. వసంతకాలంలో కూడా మనము దాగి ఉంటామా? వసంతకాలంలో దాగి ఉండడానికి వీలు లేదు కదా. వసంతకాలంలో బయటికి రావాలి. మనము బయటికి వచ్చి స్వార్థను వ్యాప్తి చేయాలి, స్వార్థ ప్రకటించాలి. ఎవరిని మతము మార్చాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకనంటే మన యేసయ్య మతం పేరట ఈ భూమి మీదకి రాలేదు. మన యేసయ్య మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలేదు. కాబట్టి మతముతో మనకి సంబంధం లేదు. యేసయ్యకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇప్పుడు ఆ మార్గములో నిలబడిన నీవు మార్గము తప్పి జీవిస్తున్న అనేకులను నీ దగ్గరకు తీసుకొచ్చి యేసయ్య మార్గములో నిలబెట్టాలి. ఇప్పుడు ఆయన మార్గము, ఆయన సత్యము కదా. ఇప్పుడు నువ్వు అనేకుల కొరకు స్వార్థ ప్రకటించిన తర్వాత వీరందరిని చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తావు? నేనే జీవమును అన్నాడు కదా. యుగ యుగాలు ఆయనతో జీవించడానికి నీవు ఇంకొందరిని తీసుకొని ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఆయన మతాన్ని మీరు స్థాపించాల్సిన అవసరం లేదు. ఎవరిని అడిగితే చెప్పండి, మనది మతం కాదు, మనది మార్గం అని చెప్పండి. మనం ఆయన మార్గములో జీవిస్తూ ఉన్నాం. ఆ మార్గములకి అనేక మందిని నడిపించాలి. ఎందుకంటే ఆ మార్గములో సత్యం ఉంది, ఆ మార్గములో నిత్య జీవం ఉంది. కాబట్టి నువ్వు నిలబడిన మార్గము సరి అయినదని నువ్వు భావిస్తే నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మార్గములకి ఈ లోకాన్ని తీసుకురావాలి. ఈ లోకాన్ని తీసుకురావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అనేకులకు సత్యాన్ని ప్రకటించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్న వెంట. ద్రాక్ష చెట్లు ఎలాంటి పూత పట్టాయండి? పూత అంటే దాని అర్థం ఏంటి? ఇంకా పండ్లు వస్తాయి. పూత వచ్చినప్పుడు ఏమవుతుంది? మంచి సువాసన, పచ్చటి వాసన, మంచి వాసన వస్తుంది. కాబట్టి ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనను ఇచ్చుచున్నవట. ద్రాక్ష చెట్లు దేనికి సూచన అంటే క్రైస్తవ సంఘాలకు సూచన. ద్రాక్ష చెట్లు క్రైస్తవ సంఘాలకు సూచన అయితే ద్రాక్ష పండ్లు క్రైస్తవులకు అనగా రక్షించబడిన విశ్వాసులకు అది సూచన అంట. ఇప్పుడు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి కదా అంటే దాని అర్థం ఏంటంటే రాకడ సమీపించిన కొలది నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసు క్రీస్తుతో నువ్వు అంటికొట్టబడితే, యేసు క్రీస్తుతో నువ్వు అంటుకట్టబడితే ఆయనలో ఉన్నటువంటి సువాసన అంటే రక్షణ వాసన, రక్షణ సువాసన, సువార్త, ఈ రెండు ఒకటే. నువ్వు వెదజల్లాలి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మనము ఎన్ని సత్యాలు తెలుసుకున్నా మనము ఈ దినమున ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇన్ని సత్యాలు తెలుసుకున్న మనము ఆయన సన్నిధిలో ఎలాంటి సువాసన వెదజల్లుతున్నాం, ఎలాంటి సత్య మార్గానికి అనేక మందిని నడిపించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేద్దామా? జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట అంటే లాస్ట్లో చెప్తున్న మాట, సుందరవతి లెమ్ము రమ్ము. అర్థం ఏంటో తెలుసా? సుందరవతి, నా కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి సంగమా, లెమ్ము లెమ్ము. శ్రమకాలము గతించిపోయింది, కష్టకాలము గతించిపోయింది, శ్రమలు గతించిపోయాయి. లే, బయటికి రా. సంఘము విస్తరించబడాలి. సంఘములో కూర్చొని నువ్వు అలాగే కూర్చున్నావు అనుకో, నువ్వేమైపోతావు? సంఘములోనే కూర్చుండబడతావు. నువ్వు లేయాలి. ఇప్పుడు నా సుందరవతి లెమ్మో రమ్ము. దేవుడు మాట్లాడుతున్న మాట, లేచి నువ్వు బయటికి రా, అనేక మందిని వెంటబెట్టుకుని నా దగ్గరికి రా. సుందరవతి, నిన్ను ఎంత అందంగా తయారు చేయడానికి అందమైన నా శరీరము చిత్రము చేయబడింది. స్వరూపమైనను సొగసైనను ఆయనలో లేదంట. ఈ సంఘము సుందరవతిగా చేయడానికి కల్వరి సిలువలో ఆయన ఎలా అయిపోయాడంటే మాంసపు ముద్దలాగా మారిపోయాడంట. అందుకే ఆయన సంఘాన్ని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా రూపము నీకు ఇచ్చాను, నా స్వరూపము నీకు ఇచ్చాను. ఇప్పుడు ఏ రూపము లేని నీకు, అందవిహీనముగా ఉన్న నీవు సుందరవతి అయ్యావు. కాబట్టి సుందరవతి, లే బయటికి రా, లే బయటికి రా. అనేకులకు నా సత్యాన్ని బోధించు, అనేక మందిని నా వైపు మరలించు, అనేక మందితో నేను నివాసం చేయడానికి వస్తున్నాను. ఇది ఈ మాటలోని సత్యము. రాకడ సమయము ఆలస్యమవుతుందంటే కారణం ఏంటంటే ఈ సుందరంగా ప్రస్తావించబడినటువంటి
ముస్తాబైనటువంటి సంఘము లేచి బయటకు వచ్చి స్వార్థను ప్రకటించలేని స్థితిలో జీవిస్తూ ఉంది నేటి దినమున. మనము క్రిస్మస్ దినాల్లో ఎలాగ ముస్తాబు చేస్తున్నాం సంఘాన్ని, క్రిస్మస్ దినాల్లో సంఘాన్ని అలంకరిస్తున్నాం, మనము అలంకరించబడుతున్నాం. దేవుని వాక్యము ఆ అలంకరణ చూసి సుందరవతి అనట్ల, నీలో ఆయన క్రియలు, నీలో ఆయన పోలికలు ఉన్నాయి కాబట్టి, నేను సుందరుణ్ణి కాబట్టి నా పోలికలు నా సంఘానికి ఉన్నాయి కాబట్టి సుందరవతి లే, బయటికి రా, నా సత్య సువార్త ప్రకటించు. ఇప్పుడు లోకానికి నువ్వు ఒక సుందరవతిగా, ఒక సుందరుడుగా కనపడాలి. ఎలా కనబడతావు లోకానికి? నువ్వు సంఘంలో కూర్చుంటే నీ అందము బయటపడుతుందా? సంఘంలో కూర్చుంటే బయటపోయేవాడికి నీ అందం తెలుస్తుందా? తెలీదు. సంఘములో ఉన్న నీవు రా బయటికి, లెమ్మో రమ్మో. ప్రియుడు మాట్లాడుతున్న మాట సంఘముతో, ఎందుకంటే నేను రాబోతున్నాను త్వరగా, ఈ భూమి మీదకి నేను రాబోతున్నాను త్వరగా, కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి లేచి రా. దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం ఒకసారి పైకి లేచి నిలబడదామా? ఒక్క నిమిషం పైకి లేచి నిలబడి మనము ధ్యానం చేసుకున్నటువంటి ఈ లేఖన భాగము సంఘము కొరకు మనమందరం కూడా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఈ మాటల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయుచున్నవి, పావుర స్వరము దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పద్మము వచ్చున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. కాబట్టి సుందరవతి లే, రమ్ము. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళరా. స్తోత్రం. స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. స్తోత్రము దేవా, స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. అనేక సత్యాలు మాతో ఈ దినమున మాట్లాడారు దేవా. వర్షాకాలము, చలికాలము మేము ఏ రీతిగా దాచబడినప్పుడు దేవా, ఆ దాచబడిన స్థలములో నుంచి నాయన అయా నా తండ్రి తిరిగి వసంతకాలములో మేము బయటకు వచ్చినప్పుడు దేవా నాయన మీ సన్నిధిలో సంతోషిస్తూ ఆనంద ప్రతిగానములు చేయొచ్చు. ఈ లోకానికి దేవా మీ సత్యాన్ని ప్రకటిస్తూ మేము సిద్ధపాటు కలిగి ఈ లోకాన్ని సిద్ధపాటులో అయా జీవించేటువంటి భాగ్యములు మాకు దయచేయండి. ఈ లోకము దేవా నాయన అయ్యా మిమ్మల్ని విసర్జించి ఉంటుండగా దేవా సిద్ధపడిన మేము తండ్రి నాయన ఈ లోకానికి మీ సత్యాన్ని బోధించే వారముగా ఉండడానికి కృప చూపించండి దేవా. మీ ఆత్మీయ సత్యాలు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, నీ కొందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. సుందరవతి లెమ్ము రమ్మని సంఘముతో మీరు మాట్లాడుతున్నారు దేవా నాయన. అవునయ్యా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మాలో ఏ సుందరత్వము లేకపోయినా దేవా, సుందరుడైన మీరు దేవా మా కొరకు కలువరి సిలువలో మరణించి మాకు ఆ రూపాన్ని ఇచ్చారయ్యా. మీ అందాన్ని సంఘానికి ధరింపచేశారయ్యా, విశ్వాసికి ధరింపచేశారయ్యా, వధువు సంఘానికి ధరింపచేశారు, సార్వత్రిక సంఘానికి ధరింపచేశారు. సుందరవతి లెమ్ము అని మీరు మాట్లాడారు ఈ దినమున. నీ కొందనాలు, స్తోత్రమయ్యా. వసంత కాలములో మేమున్నాం ప్రభా. పరిస్థితులు స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే దేవా మిమ్మల్ని ప్రకటించగలము నాయన. పరిస్థితులు ఆనందకరముగా ఉన్నప్పుడు మాత్రమే మీ సువార్తను ఈ లోకానికి మేము చాటించగలమనేటువంటి సత్యాన్ని నీ బిడ్డల హృదయాలు గ్రహించేటువంటి భాగ్యమును దయచేయండి దేవా. ఒక దినమున శ్రమ మరలా మీరు రాకడ ముందుకు రాబోతుంది దేవా. ఆ దినాల్లో తండ్రి
ఆ శ్రమ దినాల్లో దేవా నాయన మిమ్మల్ని చాటించలేమయ్యా. మేము ప్రార్థించాలి, ధ్యానం చేయాలి నాయన. సమయం ఉండగానే ఇప్పుడే మీ సన్నిధిలో దేవా నాయన మీ రక్షణ సువార్త ఈ లోకానికి చాటించడానికి మీ సుందరత్వాన్ని మాకు ఎలా ఇచ్చారో దేవా, ఈ లోకాన్ని కూడా దేవా నాయన సుందరంగా మేము తయారు చేసి సుందరవతి లెమ్మని మా దేశము మొత్తాన్ని దేవా ఈ రీతిగా మీరు పిలిచేటువంటి వాక్యములో మేము పాలు పంపులు పొందడానికి సహాయం దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రమయ్యా. విన్న హృదయాల్లో ఈ మాటలు బలపరచండి, భద్రపరచండి దేవా. మా బాధ్యత ఏంటో మేము తెలుసుకొని సంఘములో నివాసం చేయడానికి మీరు కృప చూపించమని మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాళ్ళ కొరకు సిద్ధపడుతూ ఉండగా దయచేసి సహోదరుడు విన్స్టన్ గారు, సహోదరి ముందుకు వచ్చినట్లయితే